ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది భారత్. ఇప్పటికే సుంకాల పెంపుతో భారత్ పైన భారీ గుదిబండనేసినటువంటి ట్రంప్కి తాజాగా ఏమాత్రం కూడా వెనకడుగు వేసేది లేదు అంటూ కూడా మోదీ కూడా కీలకమైనటువంటి విషయాల్లో పంజా విసురుతున్నారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నటువంటి సమయంలో భారత దిగుమతులపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% టారిఫ్లను సుంకాలను ఈ యొక్క నెల 20 నుంచి 27 నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటికే 20% పైగా సుంకాలు అమలు చేస్తున్నారు. ప్రతిగా భారత్ ఇప్పుడు తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందినటువంటి విమాన తయారీ దిగ్గజం బోయింగ్తో దాదాపు తుది దశలో ఉన్న $3.6 బిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 30,000 కోట్ల కీలక రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించి ట్రంప్కు ఊహించని షాక్ ఇచ్చింది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలలో ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత నౌకాదళం కోసం 6 అధునాతన P-8I పోసోడై విమానాలను బోయింగ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. సముద్రం పైన సుదూర నిఘా జలంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయగలటువంటి సామర్థ్యం ఈ విమానాల యొక్క ప్రత్యేకత. సో వాస్తవానికి 2014లో ఈ ఒప్పందం విలువ $2.42 బిలియన్ ఉండేది. కానీ ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసులో అంతరాయాలు, తాజాగా విడిభాగాలపైన అమెరికా విధించిన 25% సుంకాల కారణంగా దీని ధర $3.6 బిలియన్ పెరిగిపోయింది. ప్రాజెక్టు వ్యయం దాదాపు 50% పెరగడంతో భారత్ ఈ కొనుగోళ్లపైన పునరాలోచనలో పడింది. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడం తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆజ్యం పోస్తుందని ఆరోపిస్తున్న ట్రంప్ ప్రభుత్వం భారత్ పైన భారీ టారిఫ్లను విధించింది. ఈ టారిఫ్ల కారణంగానే P-8I విమానాల ధర విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిన ఖర్చుతో పాటు అమెరికా వైఖరి పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయం బోయింగ్ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించనుంది. భారత్లో బోయింగ్ సంస్థకు సుమారు 5,000 మంది ఉద్యోగులు ఉండడంతో పాటుగా ఏటా $1.7 బిలియన్ మేర భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తుంది. మరొక వైపు హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల అవసరం భారత నౌకాదళానికి ఎంతో ఉంది. ఇప్పటికే భారత్ వద్ద 12 P-8I విమానాలు కూడా ఉన్నాయి. అయినా కూడా వాటికి అదనంగా మరో 6ని కూడా సమకూర్చుకోవాలని భావించిన తాజా పరిణామాలతో దేశీయంగా DRDO, HAL వంటి సంస్థల ద్వారా ప్రత్యామ్నాయాలపైన దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఒప్పందం రద్దు కానప్పటికీ టారిఫ్ వివాదం పరిష్కారం అయ్యేటువంటి వరకు నిరవధికంగా నిలిచిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ట్రంప్ ఇచ్చినటువంటి షాక్కి రివర్స్ స్ట్రోక్ ఇక్కడ భారత్ నుంచే కనిపించింది. 30,000 కోట్ల విలువైనటువంటి ఈ యొక్క డీల్ ప్రస్తుతానికి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టుగా, నిరవధికంగా వాయిదా కాకుండా ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టుగా భారత రక్షణ శాఖ షాక్ ఇచ్చింది. అంతేకాక ట్రంప్ గనక ఇంకా ఈ రకంగా సుంకాలు పెంచుతూ భారత్ను కవ్వించేటువంటి చర్యలు చేస్తే ఎక్కడ కూడా భారత్ వెనకడుగు వేసేటువంటి అవకాశమే లేదనేటువంటి ఇండికేషన్స్ ఇవ్వబోతున్నట్టుగా కనపడుతుంది. మొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి మా స్వదేశీ వ్యవసాయానికి సంబంధించిన ప్రాధాన్యత గురించి ఆయన చెప్పి ట్రంప్కు ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి సూచనలు కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో అమెరికా భారత్ పైన వెళ్ళగక్కుతున్నటువంటి ఈ యొక్క సుంకాల అసంతృప్తి, లేకుంటే సుంకాలు పెంపుదల, ఇతరత్ర ప్రయోగాలతో భారత్ని ఇరకాటంలో చేయాలనేటువంటి ప్రయత్నంలో ఏమాత్రం తలొగ్గని భారత్ ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో అమెరికా పైన కూడా ఈ యొక్క డీల్ రద్దు చేసుకోవడమో లేకుంటే ఖచ్చితంగా మీ తలొగ్గేది లేదే అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఇస్తోంది. అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది భారత్. ఇప్పటికే సుంకాల పెంపుతో భారత్ పైన భారీ గుదిబండనేసినటువంటి ట్రంప్కి తాజాగా ఏమాత్రం కూడా వెనకడుగు వేసేది లేదు అంటూ కూడా మోదీ కూడా కీలకమైనటువంటి విషయాల్లో పంజా విసురుతున్నారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నటువంటి సమయంలో భారత దిగుమతులపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% టారిఫ్లను సుంకాలను ఈ యొక్క నెల 20 నుంచి 27 నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటికే 20% పైగా సుంకాలు అమలు చేస్తున్నారు. ప్రతిగా భారత్ ఇప్పుడు తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది.
అమెరికాకు చెందినటువంటి విమాన తయారీ దిగ్గజం బోయింగ్తో దాదాపు తుది దశలో ఉన్న $3.6 బిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 30,000 కోట్ల కీలక రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించి ట్రంప్కు ఊహించని షాక్ ఇచ్చింది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలలో ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత నౌకాదళం కోసం 6 అధునాతన P-8I పోసోడై విమానాలను బోయింగ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. సముద్రం పైన సుదూర నిఘా, జలంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయగలటువంటి సామర్థ్యం ఈ విమానాల యొక్క ప్రత్యేకత. సో వాస్తవానికి 2014లో ఈ ఒప్పందం విలువ $2.42 బిలియన్ ఉండేది. కానీ ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసులో అంతరాయాలు, తాజాగా విడిభాగాలపైన అమెరికా విధించిన 25% సుంకాల కారణంగా దీని ధర $3.6 బిలియన్ పెరిగిపోయింది. ప్రాజెక్టు వ్యయం దాదాపు 50% పెరగడంతో భారత్ ఈ కొనుగోళ్లపైన పునరాలోచనలు పడింది. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడం, తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆజ్యం పోస్తుందని ఆరోపిస్తున్న ట్రంప్ ప్రభుత్వం భారత్ పైన భారీ టారిఫ్లను విధించింది. ఈ టారిఫ్ల కారణంగానే P-8I విమానాల ధర విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిన ఖర్చుతో పాటు అమెరికా వైఖరిపైన తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయం బోయింగ్ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించనుంది. భారత్లో బోయింగ్ సంస్థకు సుమారు 5,000 మంది ఉద్యోగులు ఉండడంతో పాటుగా ఏటా $1.7 బిలియన్ మేర భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తుంది. మరొక వైపు హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల అవసరం భారత నౌకాదళానికి ఎంతో ఉంది. ఇప్పటికే భారత్ వద్ద 12 P-8I విమానాలు కూడా ఉన్నాయి. అయినా కూడా వాటికి అదనంగా మరో 6ని కూడా సమకూర్చుకోవాలని భావించిన తాజా పరిణామాలతో దేశీయంగా DRDO, HAL వంటి సంస్థల ద్వారా ప్రత్యామ్నాయాలపైన దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఒప్పందం రద్దు కానప్పటికీ టారిఫ్ వివాదం పరిష్కారం అయ్యేటువంటి వరకు నిరవధికంగా నిలిచిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ట్రంప్ ఇచ్చినటువంటి షాక్కి రివర్స్ స్ట్రోక్ ఇక్కడ భారత్ నుంచే కనిపించింది. 30,000 కోట్ల విలువైనటువంటి ఈ యొక్క డీల్ ప్రస్తుతానికి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టుగా, నిరవధికంగా వాయిదా కాకుండా ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టుగా భారత రక్షణ శాఖ షాక్ ఇచ్చింది. అంతేకాక ట్రంప్ గనక ఇంకా ఈ రకంగా సుంకాలు పెంచుతూ భారత్ని కవ్వించేటువంటి చర్యలు చేస్తే ఎక్కడ కూడా భారత్ వెనకడుగు వేసేటువంటి అవకాశమే లేదనేటువంటి ఇండికేషన్స్ ఇవ్వబోతున్నట్టుగా కనపడుతుంది. మొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి మా స్వదేశీ వ్యవసాయానికి సంబంధించిన ప్రాధాన్యత గురించి ఆయన చెప్పి ట్రంప్కు ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి సూచనలు కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో అమెరికా భారత్ పైన వెళ్ళగక్కుతున్నటువంటి ఈ యొక్క సుంకాల అసంతృప్తి, లేకుంటే సుంకాలు పెంపుదల, ఇతరత్రా ప్రయోగాలతో భారత్ని ఇరకాటంలో చేయాలనేటువంటి ప్రయత్నంలో ఏమాత్రం తలొగ్గని భారత్ ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో అమెరికా పైన కూడా ఈ యొక్క డీల్ రద్దు చేసుకోవడమో, లేకుంటే ఖచ్చితంగా మీ తలొగ్గేది లేదే అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఇస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.